సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి మీరు ఆ పాట పాడండి, ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు. తాటి బెల్లం ఐద రొట్టె తాటి బెల్లం ఐద రొట్టె ఈయన నా మనస ఆయరో దేవుడో జందారుడా. తాటి బెల్లని తాటి బెల్లం, ఐద రొట్టెని ఐద రొట్టె. ఇలా బయట మాట్లాడుకుంటారా? బయట కా భాష అవి మాట్లాడుకుంటారు ఆ టైప్ లో. ఇదన్నా ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుందో. మీరు అది జనాలకి ఉండాలి, అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి. లిరిసిస్ట్ గా సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు. నేనే షాక్ అండి. ఆయన బాధపడకు ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారు. ఇంకా కానీ చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు చెప్పలేదు. ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని? ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది, మీరు ఎప్పుడు పాడరు ఎందుకు? పాడనా కీర్తన. ఇప్పుడు నిజంగానే భయపడతారు. మర్చిపోయావు నువ్వు కవర్ చెయ్య కవరింగ్ రాజా. నూకరాజు నా ఫేవరెట్ కలర్ ఏంటి నూకరాజు గారు? సార్కి అన్ని కలర్స్ ఫేవరెట్. గుర్తులేదని చెప్పు. అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పు 2 మాటల్లో. ప్రేమ అంటే ప్రేమ, ప్రేమ అంటే అవి 2 మాటలే. ప్రేమ అవి 2 మాటలు కాదు, 2 అక్షరాలు. ప్రేమ అంటే 2 అక్షరాలు మాత్రమే అనుకుంటారు, కానీ ఇద్దరు లైఫ్. ఎవ్రీ సండే మార్నింగ్ 8 గంటలకి ఆసియా గారి ప్రవచనాలు. నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది, ఎవరు చూడట్లేదు, అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు. అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో ఇప్పుడు అంత లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు నిజం అంటారు? ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉన్నా ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది. ఓకే, ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు. ఏమంటారు, జబర్దస్త్ లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్ లో కూడా కొంతమంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు 2 గెస్టులు ఉన్నారు. వాళ్ళలో ఒకరి గురించి చెప్తాను స్పెసిఫిక్గా, తర్వాత ఇంకొకరి వ్యక్తి గురించి చెప్పాలి. అయితే ఒక లిరిసిస్ట్, ఒక డాన్సర్, ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక కమీడియన్, ఇన్ని చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ముందుంటారు. ఇంకొక ఆవిడ గురించి చెప్పాలంటే తన కళలని మెట్టుగా సాకారం చేసుకుంటూ లిటరలీ ఒక ఉమెన్గా ఐ ఫీల్ మంచిగా గర్వంగా అనిపిస్తుంది అనమాట. ఒక అమ్మాయి తన జర్నీని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ దాకా వెళ్ళడం అంటే ఒక హ్యాపీనెస్ మూమెంట్ అది నాకు. సో వాళ్ళిద్దరు ఇంకెవరో కాదనమాట. నూకరాజు గారు, ఆసియా గారు నాతో పాటున్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు ఈరోజు. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇస్తానని ముందు చెప్పలేదు గైస్ నాకు. మీ ఇద్దరు కూడా చాలా బాగున్నారండి. ఎవరు దిష్టి తగలకూడదు ఇద్దరికి. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడండి. నేనే ఎవరికైనా తగలాలేమో కానీ నాకు ఎవరిది తగలదు. అంతేనా? మీరు ఎవరికైనా తగలాల్సిందేనా? కాదు, ఈ సాంగ్స్ మొన్న ఒక సాంగ్ వచ్చిందండి మీది, బాగా ఫేమస్ అయింది. ఈ మధ్య ఎక్కడ పట్టినా అదే వింటున్నాం, తాటి బెల్లం అనే సాంగ్. ఒకసారి పాడండి మీరు. అదే నేను అడగబోతున్నా. నేను అది పాడాలంటే కూడా లిరిక్స్ నేర్చుకుందామని నేను పొద్దు నుంచి ట్రై చేస్తున్నా. అసలు అది తెలుగేనా? తెలుగుని మీరు ఏమన్నా ఇట్లా ఇట్లా కట్టి అట్లా కట్ చేసి ఒరకట్టు ఒక షాట్ అన్నట్లు ఏమైనా కట్ చేశారు ఆ సాంగ్ ని? అర్థం కావట్లేదు ఆ పాట పాడడానికి. ఇంకొంతమంది తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి మీరు ఆ పాట పాడండి, ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు. బేసిక్ గా అది ఏంటంటే, మనకి ఒకప్పుడు జానపదాలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ, ఇప్పుడు అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు, వరిచేలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు అవన్నీ. ఇప్పుడు జనరల్గా అందరం కూడా నార్మల్గానే పాడతాం. ఆ కొంతమంది ఏంటంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ స్టైల్ కూడా ఉంది. అది నేనేదో కొత్తగా సృష్టించింది కాదు. నేను కూడా దేవకమ్మ అని ఇన్స్టాలో ఏదో ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు అమ్మ పాట ఇట్లాగే ఉంది, తాటి బెల్లం 5 రొట్టె అని ఉంటే నాకు ఎందుకో నచ్చింది.
అబ్బా ఇది బాగుంది కదా, ఈ స్టైల్ ఇప్పుడు వరకు లేదు కదా. దాని తర్వాత నేను మీరు అన్నట్టే మీమ్స్ చూసా, కానీ పాజిటివ్ గా చూసా. ఎట్లా అంటే ఇప్పుడు వరకు బ్రేక్ డాన్స్ చూసాము, ఫస్ట్ టైం బ్రేక్ సాంగ్ చూస్తున్నాం అని చెప్పేసి నేను అట్లా చూసా. నాకు ఎందుకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించి ఆ తర్వాత నేను ఆవిడ నెంబర్ తీసుకుని కనుక్కొని ఆవిడతో పిలిపించుకుని ఏందమ్మా చేద్దామా అంటే చేద్దాం అన్నది. ఆవిడ దగ్గర ఉన్న లిరిక్స్ ఇస్తే నేను అవి చేంజ్ చేసి నా స్టైల్లో తర్వాత మీ లిరిక్స్ ఇవన్నీ కూడా నేను రాసుకున్నాను అనమాట. సో అందులో మనకి ఏంటంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. బేసిక్ గా మన జీవితం అనేదే అర్థం కాదు, అది అర్థం చేసుకున్నాం అనే ఫీల్ లో ఉంటాం మనం. పాట అనేది అర్థం అవుతుంది కరెక్ట్ గా వింటే. మీరు జస్ట్ తాటి బెల్లం తైద రొట్టె తిన్న నా మనసు తింటున్న నా మనసు ఆయిరో అంటే ఇప్పుడు మర్చిపోయాను దేవుడా ఓ జమీందారుడా కాదు. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ రాస్తే ఆ లిరిక్స్ మీనింగ్ ఎత్తడానికి మనం గూగుల్ కో డిక్షనరీకో ఎతికి నేను అంత పెద్దోడే కాదు. నేను అంత జస్ట్ ఆవిడ స్టైల్నే తీసుకుని మనం తాటి బెల్లం ఐద రొట్టె తాటి బెల్లం ఐద రొట్టె తీన నా మనసు ఆయరో దేవుడో జందారుడా మళ్ళీ ఎన్నడొస్తావు నా ఆయనో నారాయణ అంటే తాటి బెల్లం. తాటి బెల్లాన్ని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి తాటి బెల్లం చిన్నప్పుడు లాగుతున్నారు అంతే పదాన్ని. చిన్నదంటే ఏదో ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటి ఎలా ఉన్నావురా అనే దానికి కొంతమంది రివర్స్ మాట్లాడతారు, రున్నావులాయే అని చెప్పి మాట్లాడుతాను. ఆ స్టైల్లో ఇది ఏంటంటే తాటి బెల్లని తాటి బెల్లం, తైద రొట్టెని తైద రొట్టె. ఇలా బయట మాట్లాడుకుంటారా? బయట గా భాష అది మాట్లాడుకుంటారు ఆ టైప్ లో ఇది అన్నట్టు. కానీ మంచి అప్లాస్ వచ్చింది నాకు ఈ సాంగ్ నుంచి. అంటే మా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేశారు నాకు. సంపూర్ణేష్ బాబు అన్న, తర్వాత మన తాగుతు రమేష్ అన్న, గెటప్ సీన్ అన్న, నాకు చాలా మంది ఎవరు పెద్ద పెద్ద సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు కూడా ఫోన్ చేశారు. తమ్ముడు నువ్వు ఏదైతే చేసావో ప్రయోగం అది బాగుంది తమ్ముడు. పాట కూడా అంటే ఫస్ట్ విన్నప్పుడు అబ్బా ఇదేదో ఉందిరా అని ఉంది. తర్వాత తెలియకుండా మా ఇంట్లో కూడా మేడం తింగిన్నావా పంగుడుకున్నావా ఎంగలకున్నావా ఇట్లా వచ్చేస్తుంది అది ఆ టైప్ లో అని చెప్పేసి. దట్టి ఇంకోటి ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో ట్రెండింగ్ 1 అనేది నాటే జోకురా తమ్ముడు. అదే టైంలో మన రాజాసాబు ప్రభాస్ గారి ట్రైలర్ కూడా ఉంది, అది కూడా దాటి మీద ట్రెండింగ్ 1కి వచ్చింది అని అంటే కనుక నువ్వు కొట్టేవు తమ్ముడు అని చెప్పి. ఇంకొంతమంది అయితే నీది కామెడీ ఫీల్డ్, కామెడీ ఫీల్డ్ లో నువ్వు ఏదైనా ఒక స్కిట్ చేసి ట్రెండింగ్ 1 తెప్పించావంటే నీ జోనర్ లో అది వేరే తమ్ముడు. కానీ నువ్వు నీకు సంబంధం లేని జోనర్ అంటే సింగింగ్ అనేది నాకు సంబంధం లేని, అది కూడా ఫోక్, నీకు సంబంధం లేని జోనర్ లో నువ్వు ట్రెండింగ్ 1 తెప్పించావంటే నువ్వు చాలా గ్రేట్ అంటే నాకు తెలియని చిన్న ఆనందం. సాంగ్ విషయంలో నాకు బాగా అనిపించింది, నేను ఆనందపడ్డది ఏంటంటే డ్రెస్సింగ్ చాలా బాగా ఒక అంటే పిచ్చి పిచ్చి, నేను ఎవరిని తప్పు పట్టిన అది వాళ్ళ సాంగ్ స్టైల్ అయి ఉండొచ్చు, పిచ్చి పిచ్చి బట్టలు వేసేసి మంచి సాంగ్ పెట్టినా కూడా తెలుగుదనం పోయిందే అని ఒక మిస్సింగ్ ఉండేది. ఇక్కడ సాంగ్ నాకు అర్థం కాకపోయినా అంటే లాగుతున్నారు, అది అర్థమవుతుంది, ఒక 2-3 సార్లు వింటే అర్థమవుతుంది నిదానంగా, బట్ కష్టపడాల్సి వస్తుంది సాంగ్ అర్థం చేసుకోవడానికి, ఈజీగా రావద్దు యాక్చువల్లీ. సో డ్రెస్సింగ్ విషయానికి వస్తే మీ డ్రెస్సింగ్ అసలు ఎంత బాగుందంటే ఆ సాంగ్ లో నీట్ గా చీర కట్టుకొని ఆ పూలు ఇట్లా కట్టి పెట్టేసుకొని మన ఎక్కడో వదిలేసిన దాన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకొచ్చిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఆసియా కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను జనరల్గా ఇన్స్టాలో కానీ లేకపోతే మేము ఏదైనా చేసే వీడియోస్లో కానీ. అంటే నటన అనేది ఒకసారి 2 సార్లు మహా అయితే వారం 2 వారాలు తర్వాత తెలిసిపోద్ది. స్టిల్ ఇప్పటికి ఆసియా ఇండస్ట్రీకి వచ్చి 6 years 5 years అవుతుంది. ఈ 6 years 5 years తన అలాగే ఉంటుంది ఆ స్టైల్. అది అప్పుడప్పుడు కింద కమెంట్లు పెడుతూ ఉంటారు, అక్క ఈ రోజుల్లో ఇలా ఉండడం అంటే ఇలా ఉండేవాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీలోనో సంథింగ్ ఎక్కడో దుక్కునా చేంజ్ అవుతుంది, కానీ తింది ఇలాగే ఉంటుంది. ఆ కింద కమెంట్లు పెడతారు ఈ రోజుల్లో కూడా ఈ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అది ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు వేరే అక్క అది పెట్టడం అనేసి కింద ఇలాంటి దేవత నీకు దొరకడం ఊరే ఎంతసేపు అది నాకు దొరకడమే అదృష్టం తప్ప కానీ లేదా నేను మనిషిని కాదా. కాదండి నిజంగానే, ఎందుకని ఎవరిష్టం వాళ్ళది, తప్పు లేదు. ఇంకొకరు వేసుకునేదాన్ని నేను తప్పు పట్టిన, కానీ ఇదే డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారా, ఆరు మేనేజ్ చేస్తున్నారా, ఈయన కోసం చేస్తున్నారా? సో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇప్పుడు మా అమ్మ కూడా ట్రెడిషన్ గా ఉంటేనే ఇష్టం, జీన్స్ అవి నచ్చవు ఫస్ట్ నుంచి. కానీ మనం ఏంటి బీటెక్ వచ్చాక కొంచెం అందరితో పాటు మనం కూడా పాష్ ఉండడం, జీన్స్ నేను కూడా వేసేదాన్ని, జీన్స్ వేసేదాన్ని, కొంచెం స్లీవ్లెస్ అలా వేసేదాన్ని.
కానీ వన్స్ నూకరాజు మనకు ఆ క్లోజ్నెస్ ఎక్కువైన తర్వాత వన్స్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఓకే నాకు చెప్పేవాడు ఇట్లా ఉండాలి, ఇట్లా చూస్తారు అబ్బాయిలు, అట్లా చూస్తారు అంటే ఏ నీకెందుకు అని చెప్పి ఎట్లుంటేంది అది వాళ్ళు అలా చూస్తారు, మన 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 ఇష్టం, మనం ఎలా ఉంటే అదేంటి నేను రివర్స్ చెప్పేదాన్ని, అది నా ఇష్టం నీకెందుకు అని చెప్పేసి. బట్ నేను ఒక్కసారి ఆలోచించిన ఒక సిచ్యువేషన్ లో అరే మా అమ్మ కూడా ఇట్లా చెప్తుంది కదా, నాకు మెల్లిగా అర్థమైంది తిని కూడా చెప్పేది కరెక్టే కదా అని చెప్పి తిని నాకు చెప్పడం వరకు తిని చేశాడు. దాన్ని నేను నా ఇష్టంగా తర్వాత మార్చుకున్నా. సో ఇన్ కేస్ అప్పుడప్పుడు షూట్ లో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ తిను వెయ్యాలి అన్నప్పుడు కూడా నాకు నచ్చట్లేదు ఇప్పుడు అలా వేయాలన్నా కూడా. సో అట్లా చెప్పడం వేరు, బలవంత పెట్టడం వేరు. నీకు అదే చెప్తాను, చెప్పడం చాలా డిఫరెంట్. బలవంత పెట్టడం లేదు నువ్వు ఇదే వేసుకుంటే వేసుకో అని అంటే మీరు వేసుకునే వాళ్ళు కాదు, జస్ట్ చెప్పి వదిలేసారు కాబట్టి ఆలోచించి మార్చుకున్నారు, అంతేనా? అవును అంతే. బలవంత పెట్టారు చాలా నాకు భయపడేసుకుంటావా అని అంటాడు. కాదు నీకు భయపడదాని అయితే నువ్వు లేనప్పుడు నాకు నచ్చినట్టు ఉంటాను, నువ్వు ఉన్నప్పుడు నీ ముందు యాక్టింగ్ చేస్తాను. బట్ ఎందుకో తెలియదు నేను నాకు నచ్చి నువ్వు చెప్పావంతే, దాని తర్వాత అది నాకు ఇష్టంగా మార్చుకున్నా. ఒక నీ ఇష్టం అనుకోవచ్చు, మా అమ్మ కూడా చెప్పింది, మా అమ్మకి నచ్చినట్టు అనుకోవచ్చు. సో మీ ఇద్దరు ఇష్టాలు కలిస్తే ఇలా ఉండడం కూడా మంచికే కదా అని చెప్పేసి నేను మార్చుకున్నా. ఇదే మన కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసం కూడా మనకి నచ్చి మార్చుకోవడం అనేది గొప్ప విషయం. నాకు రిత్విక అని చిన్న జబర్దస్త్ చేస్తుంది కదా, తిన స్టూడెంట్ అన్నమాట. రిత్విక ఏమందంటే అక్క అందరూ ఏమంటారు ఏదో అక్క అందరు ట్రెడిషన్ నుంచి ట్రెండ్ కి వస్తున్నారు, బట్ నువ్వు ట్రెండ్ నుంచి ట్రెడిషన్ కి వెళ్తున్నావు అక్క, గ్రేట్ అక్క అంటే చిన్న పిల్ల నుంచి కూడా నేను కాంప్లిమెంట్ విన్నా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇందాక మీరు పాడిన పాట ఆవిడ లిరిక్స్ పాడారు కదా, సో మీ లిరిక్స్ పాడొచ్చు కదా మీరు ఇప్పుడు. నా లిరిక్స్ బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి. ఇప్పుడు ఆ లిరిక్స్ నార్మల్ గా పాడండి. బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి నేను అట్లా వస్తానే దేవకి నాసకి. అది ఓకే. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుందో. మీరు అర్థమవుతుంది, నేనేమంటానంటే అర్థం అవుతుంది, కానీ అందులో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఎంచుకున్నాం అంటే అది జనాలకి ఉండాలి, అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా పాడాను అనుకో, ఇప్పుడు జనరల్ గా బాధపడకు బెంగపడకు ఇలా పోయి ఎలా వస్తానేనంటే రెగ్యులర్ గా పాట వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు ఈ రోజు మీకు అది తిరిగింది మైండ్ లో, ఏమని ఏంది అసలు ఈ బాధ ఏంటి బెంగ ఏంటి అనేది తిరిగింది అని అంటే యూనిక్నెస్ ఉంది కదా, అంతే. ఓకే. బట్ అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటే జనాలు కూడా 4 సార్లు వినడానికి ప్రయత్నిస్తారు, అసలు ఏంటిదో అర్థం చేసుకుందాం. ఇంక విని తీసేయండి రా తీసేయండి, ఇన్స్టాలో అదే పాట, ఫేస్బుక్ లో అదే పాట, యూట్యూబ్ లో అదే పాట, తీసేయండి. బేసిక్ గా మేము సాంగ్ ఇంతకుముందు గుట్ట కింద గుంపు సెటిల్ చేసినప్పుడు అది సాంగ్ ప్రోమో ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక 4 days 5 days ట్రెండింగ్ లోకి వచ్చింది. మేము పెట్టిన మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ ఇన్స్టాలో. ఇదేంది ఇట్లా ట్రెండింగ్ లో ఉంది అని చేసి తర్వాత ఇంకోటి మా 2 ఆడియోలు 3 ఆడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. సెకండ్ డే తర్వాత చూస్తే మొత్తం 8 ఆడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అంటే డిఫరెంట్ గా వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా, విలేజ్ ఫోక్ సాంగ్ సంథింగ్ అట్లా మొత్తం ఒక 8 ఆడియోస్ ట్రెండింగ్ ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఓకే జనాలకు కొంచెం ఏదైనా సరే డిఫరెంట్ గా ఉంటే నచ్చుతుంది. నచ్చి విసుగొస్తుంది. మేమే భయపడుతున్నాం, అయ్యో ఎంతగా వస్తుంది ఇన్స్టాలో జనాలు తిట్టుకోవట్లేదు కదా అని చెప్పి బ్లాక్ చేసేస్తే ఇంకోసారి మీరు పెట్టారంటే అన్నాళ్ళు ఉన్నారు మీ వీడియో. మాకు ఆశీర్వాదాలు, వాళ్ళు తిట్లే మీకు ఆశీర్వాదం. నాకెందుకో మీకు అన్యాయం జరిగింది అనిపిస్తూ ఉంటుంది. నాకా ఏం జరిగింది మీరే చెప్పండి. ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని, ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది, మీరు ఎప్పుడు పాడరు ఎందుకు? సరే ఇప్పుడు పాడిపోయింది నువ్వు ఆగు. నేను అప్రయోగం చేయనండి, అంటే ఒక్కరు ఎప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా, పాడితే ఆడియన్స్ కి అన్యాయం జరుగుతుంది అందుకని చెప్పి చాలా మంది అంటారు వాయిస్ బాగుంటది. జాను పాట కార్ లో మీ ఇద్దరు పోతుంటే జస్ట్ ఒక పదం ఒక లిరిక్ ఏదో పాడినారు, అప్పుడు బానే ఉంది, మరి అంత కర్ణ కఠోరంగా లేదు. సో ఒకసారి నువ్వు కావాలని ఇరికిస్తావు కదా, అట్లే లేదు పాడు పర్లేదు. లేదబ్బా పాడలేబ్బా లేదు పర్లేదు మీరు కానీ వెయిట్ చేస్తాను. ఆయన స్టార్ట్ చేస్తే నేను చేస్తా కానీ నేను చేయను. మీరంటే పాట స్టార్ట్ చేస్తే ఆవిడ పాడుతుందంట. ఏం పాట పాడుతావు చెప్పు. చెప్పు ఇష్టం.
నేను ఏదైనా పాడతాను. నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. నేను ఏదైనా నువ్వు పాడు ఫస్ట్. ఏం పాట? నీకు నచ్చింది పాడు. మనం రెగ్యులర్ ముసుగు వెయ్యొద్దు మనసు మీద, ఎగరనీయాలి కుర్రాల గుండెల్ని తుఫాను వేగాలతో. నువ్వు మరి అందుకే చెప్పా, నువ్వు ఏం పాట పాడతావు చెప్పాను, నన్ను అదే పాడతా. అబ్బా రాజు ప్లీజ్ ఏదో రాజు పాపం ఆవిడకి వచ్చిన నేను అదే మీకు ఇప్పుడు మీకు వచ్చిన పాట నాకు తెలుస్తుందా? నువ్వు 6 years నుంచి ఉంటున్నావు నీతోనా? అంటే నాతో ట్రావెల్ చేస్తున్నావు, నేను ఏం పాడతాను నా ఇష్టాలేంటి నీకు తెలియదు, బట్ నీకేం నచ్చుది, నీ ఇష్టాలేంటో నాకు తెలుసు. నాకేం నచ్చుది చెప్పు. నీకేం నచ్చుతుంది? నీకు జబర్దస్త్ నచ్చుద్ది, నీకు యాక్టింగ్ నచ్చుద్ది, నీకు సాంగ్స్ నచ్చుతాయి. చెప్తారు కదా లైవ్ లో కొట్టుకుంటున్నా నూకరాజ్ గారు రాజే గారు దొరికిందా తమ్నీళ్ళు? అదే. ఓకే పాట ఏది? పాట పాడనా కీర్తన. నిజంగానే భయపడతారు మీకోసం నేను ఇప్పుడు బాగా పాడాను అనుకోండి, నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి, రాజుకు అందంత దూరం వెళ్ళిపోతా, ఎందుకు మనకు అవసరమా? అందుకే నేను పాడిపోయాను ఇప్పుడు కూడా. మళ్ళీ అందరూ మీరు అన్నందుకైనా నెక్స్ట్ నేను ఒక సాంగ్ పాడబోతున్నాను, రెడీగా ఉండండి. ఇప్పుడు కాదు, మన సాంగ్ రాబోతుంది. కాదు నిజంగానే ఏంటి కొత్తది ఏదో రేపు రిలీజ్ చేస్తున్నారంట? రేపా? మీది యాక్టింగ్ చేసినట్టున్నారుగా. చూసారా? చూడకుండా అంటానా? అది ఆ ప్రోమో వస్తుంది రేపు పొద్దున, వేరే వాళ్ళ సింగింగ్. ఓకే, మమ్మల్ని యాక్టింగ్ చేసొచ్చు. కాదండి, మీరు పూర్తిగా జబర్దస్త్ నుంచి ఈ షార్ట్ ఫిల్మో లేకపోతే సాంగ్స్, అది కూడా ఫోక్ సాంగ్స్ ఎందుకని చూస్ చేసుకుంటున్నారు? అట్లేం లేదండి, బేసిక్ గా అది ఎప్పుడు ఉంటది. మనం రెగ్యులర్ గా ఈ సాంగ్స్ చేయాలి అని కాదు. ఓకే, ఫస్ట్ నుంచి మనకి సాంగ్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్, అలాగే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ఫోక్ అనేది నాకు ఇష్టం. బేసిక్గా నాది ఆంధ్ర, నాకు తెలంగాణ ఫోక్ అంటే ఇష్టం. ఓకే, ఫోకే కాదు తెలంగాణ అమ్మాయి అన్న కూడా ఇష్టమే. రెండో తప్ప ఫస్ట్ అంటే ఇష్టం నాకు. ఎస్, దీనికోసమే ఫ్రెండ్స్. మీరంటే ఇష్టం లేదంట, పైకల్లా చెప్తాడు కానీ లోపల ఉంటది. నీ దండం పెడతా నన్ను అడిగింది చెప్పని. సో అయితే ఇంకా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఒక సాంగ్ చేసాం, సాంగ్ చేసిన తర్వాత అది ఎంత 1.1 million 2 million వెళ్ళింది. ఓకే, వెళ్ళిన తర్వాత ఓకే మళ్ళీ మన వర్క్ మనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక 6 months గ్యాప్ ఇచ్చి ఇంకో సాంగ్ చేసాం. అంటే మనం ఏదో ఒక ప్యాషన్తో చేస్తున్నాం, కానీ ఏదో ఈ మొత్తం ఇటు కన్వర్ట్ అయ్యి లేకపోతే ఇందులోనే మనం ఏదో చేయాలన్నట్టు కాకుండా నాకు ఇష్టం, నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ ఖాళీని చూసుకుని చేసుకుంటూ వెళ్తున్నాం. అంత స్పెసిఫిక్ గా దీనికోసం స్పెసిఫిక్ గా అంటే ఇష్టం, అవంటే ఇష్టం. కాకపోతే మనకు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకటి అన్నట్టు. ఓకే, బట్ లిరిసిస్ట్ గా సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు. నేనే షాక్ అయినా, ఈయన బాధపడకు బెంగపడక లిరిక్స్ రాసినప్పుడు, అంటే ఫీమేల్ లిరిక్స్ మాత్రం దేవకమ్మ గారు రాసిరు, మేల్ లిరిక్స్ లేవు. ఓకే, ఈయన రాసిండు. నాకు అది అక్కడ మ్యూజిక్ కూడా దేవకమ్మవే అప్పుడు స్టైల్ ఉండే, ఫస్ట్ స్టైల్ అవి ఉంటే నేనేం చేశాను, వాటిని మళ్ళీ మన జనరేషన్ తగ్గట్టుగా మార్చడం. మేల్ లిరిక్స్ ఏమి లేవు. మేల్ లిరిక్స్ ఏమి లేకపోతే అమ్మాయి ఏంటి పరిస్థితి అని అడిగా. నాకేం వస్తుంది నాయన, అప్పట్లో పాటలు పాడుకున్నావు నాయన అంటే, అవునా తల్లి అని చెప్పేసి నేను కూర్చొని రాసి అమ్మ నేను రాశాను, అవి కరెక్టో కాదో సెట్ అవుతాయి లేదో చూడని ఫస్ట్ ఇది పాడా. బాధపడకు దేవకి నా సఖి అంటే నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అమ్మా అన్న. నా పేరు నీకు తెలుసా అంది. తెలియదు తల్లి అన్న. నా పేరు దేవకమ్మ, నువ్వు దేవకనే పెట్టావు అందులో. అయ్యో తెలియదమ్మా, ఏదో ఆటోమేటిక్గా రాశాను వచ్చానని చెప్పి. లిరిసిస్ట్ అంటే ఏమో లిరిసిస్ట్ కాదండి. నేను జనరల్గా ట్యూన్ ఉంటే నా వంతు ప్రయత్నం చేస్తా, నేను రాయగలుగుతా. ఎందుకంటే బేసిక్గా నేను షోలు గిలు ఇవన్నీ రైటింగ్ నేను రాసుకుంటూ ఉంటా. ఏదైనా ట్యూన్ ఎవరైనా కడితే రాసుకుంటా. ఖాళీగా ఉన్నప్పుడు నాకు నేను బాత్రూంలోకి వెళ్ళాను అనుకో, లిటరేచర్ చదువుకున్నారా మీరు? ఏం చదువుకోలే. మామూలుగా ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా. డిప్లొమాకి అసలు దీనికి సంబంధమే లేదు కదా? లేదు, అదే కదా నేను అంటుంది. నాకు యాక్టింగ్ కి నాకు కూడా సంబంధం లేదు, చేయట్లే. మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లేదా అప్పట్లో లిటరేచర్, అది సాహిత్యం? ఎవరికి లేదు. అంకుల్ పాడతారన్నమాట. మా నాన్న జస్ట్ పాడతాడు, బాగా పాడతాడు మా నాన్న. అటు నుంచి కొంచెం అట్లా పాడడం వచ్చింది, లిరిక్స్ రాయడం అనేది గ్రేట్. నేనే ఒప్పుకున్నా. దాని తర్వాత ఇంకొక సాంగ్ ఇప్పుడు కాదు కానీ ఈ సాంగ్ టోటల్ గా ట్యూన్ లిరిక్స్ అన్ని నేనే రాశా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది, రేపు వచ్చేది కాదు, త్వరలో వస్తుంది. అబ్బిగో అని, అబ్బిగో సాంగ్ అని చెప్పేసి త్వరలో వస్తుంది. అది కూడా స్టార్టింగ్ ఒక లైన్ దేవకమ్మ దగ్గర తీసుకున్నాము, అంటే రబ్బిగో అని చెప్పేసి అది ఒక్క లైన్ అమ్మ దగ్గర తీసుకున్నాము. దానికి ముందు మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నేను ట్యూన్ అనుకుని నేనే లిరిక్స్ రాసి, నేను లిరిక్స్ రాసినవి ఒక 3 songs ఉన్నాయి. అవి యుద్ధం చేయబోతున్నాయి నెక్స్ట్. అది త్వరలో, అంటే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. ఒకటైతే ఒక్క సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా.
అమ్మాయిలు ఎట్లా మోసం మీరు ఎలా చేస్తారు యాక్సెప్ట్ చేశారండి? ఇంకా దానికి చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు నాకు చెప్పలేదు. అది ప్రేమ అంటే అది కదా, ఇది అదే పిచ్చోళ్ళు రేపు పోరలు. అంటే అంటే పూర్తిగా చెప్పలేదు, జస్ట్ పల్లె వరకు ఉంటది కదా అది చెప్పాడు. చెప్పారు. సో ఆ సాంగ్ అయితే జనాలందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అబ్బాయిలందరికీ నచ్చుద్దని చెప్పాలి మీరు. నాకు తెలిసి మీరు కూడా కనెక్ట్ అవుతారు, మీరు చేసే ఉంటాయి అందులో జనరల్ గా. సీరియస్ గా మీరు చేసి అది వద్దులే ఇంకా సీరియస్ గా మీరు చేసే ఉంటాయి అన్నమాట. అలా అందరి మీద రుద్దేయకండి మీరు. అందరు అమ్మాయిలు చేయరు అబ్బా, కొందరు జెన్యూన్ గా ఉంటారు, అలాగని అందరు అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉంటారు. ఓకేనా? ఒక 2 లైన్లు పడతా సాంగ్, మీరు కనెక్ట్ అవుతారు చూడండి. ఓకే. ఒక అబ్బాయి అదే సాంగ్ లోనే డార్లింగ్ రీఛార్జ్ చేసి వచ్చిందా అన్నాను. అనగానే అమ్మాయి లవ్ యూ డార్లింగ్ అనగానే నేను పడిపోతాడు. అట్లా పడిపోగానే రీఛార్జ్ చేసేది ఒకడో మామ, సొల్లేయడానికి ఇంకొకడో మామ, డేటింగ్లు డ్రాపింగ్లు ఒకడో మామ, బీటింగ్లు డేటింగ్లు ఇంకొకడో, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, ఈ టైప్ లో ఉంటది అన్నమాట. సో కాబట్టి జనరల్ గా లేడీస్ ఏం చేస్తారో అవన్నీ అందులో ఉంటాయి. ఏ అబ్బాయిలందరూ మంచి పద్ధతులు, ఓన్లీ వాళ్ళు సాంప్రదాయాన్ని శుద్ధ పూసలా, పూసలు కాకపోవచ్చు కానీ పూసలు మేము పూసలు అమ్ముకునే వాళ్ళమా? అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూస్తే అర్థమవుతుంది. సో అట్లానే కాలే కానీ అంటే ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు. ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. ఒకప్పుడు 30 years పైబడినోడు కానీ లేకపోతే 20 years వచ్చినోడు కానీ పెళ్లి అప్ప ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్లు చూసిన తర్వాత పెళ్లి అంటే వద్దంటున్నారు. ఎందుకంటే పడుకున్నప్పుడు పీకలు కొడుతున్నారు, లెగిస్తే తలకాయలు బద్దలు కొడుతున్నారు. ఇక వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్. పెళ్ళి అంటే గుర్తొచ్చింది, మా ఖచ్చితంగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగపోతున్నాను, కొడతారు కాబట్టి. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు మీరు ఇద్దరు? త్వరగా మంచి సంబంధాలు రావాలి ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెవలప్ అయిపోయారు ఇద్దరు మరి. అట్లే లేదండి, బేసిక్ ఇలా ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తావు అని చెప్పేసి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు. అది వచ్చే టైం వస్తే అది వస్తుంది. అంతేగాని మీరు ప్లాన్ చేయట్లేదు. మనం ప్లాన్ చేస్తే ఏది అవ్వదు, చెప్తున్నాను కదా. మనం మీరు ఎప్పుడైనా సార్ లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం ప్లాన్ చేసి దాన్ని రీచ్ అవ్వాలంటే అవ్వలేదు. ఓకే. ఒక్కోసారి అనుకోకుండా అవుతాం. మీరు ప్లాన్ చేయకుండా అయినవి ఏంటలా మీ లైఫ్ లో? నేను ప్లాన్ చేయకుండా అయినవా ఏమీ లేవు, మరి ఇప్పటివరకు ఏమీ లేవు. ప్లాన్ చేసేయనియా? అట్లా కదా, అంటే ఈ వీటి గురించి నేను చెప్తుంది. ఓకే. నేను ఐ థింక్ నేను మనం రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితేనే మన దగ్గరికి వస్తా, అది వేరు. నేను అంటే ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం, కానీ అది మనకు సెట్ అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది. నేను ఒక టైంలో ఇల్లు కట్టాలి అని ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం, కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేక మేము కష్టపడలేక సో అది అక్కడ ఎప్పుడైంది అయ్యినప్పుడే అయ్యింది, అయ్యింది. సో పెళ్లి కూడా అంతే. ఇప్పుడు మా పెద్దమ్మ అబ్బాయికి కానీ వాళ్ళకి కానీ పెళ్లి చేయాలని ఒక 40-30 సంబంధాలు చూశారు, కానీ ఎక్కడ సెట్ అవ్వాలి అక్కడే సెట్ అవుతుంది. పెళ్ళు ఇల్లు ఈ రెండు అవి అవ్వాలనుకున్నప్పుడు అవి అవుతాయి అంతే. పెళ్లి చూడు, ఇల్లు కట్టి చూడు. ఇల్లు కట్టి చూస్తుంది ఆల్రెడీ ఇల్లు కట్టి. నేను అదే అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు. నేను బొప్పలపల్లి వెళ్తున్నారా? మీరు జబర్దస్త్ మానేశారు అనుకున్నాను, లేదు ఇక్కడ వేస్తున్నారు. నా నరాల్లో జబర్దస్త్ ఉంటది, నరాల్లో కొన్ని నరాల్లో సాంగ్లు ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే. సో ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక అమ్మాయి తన కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి, మీ ఇల్లు స్టార్టింగ్ లో అత్తగారి ఇల్లు అని చెప్పేసి ఒక రీల్ చేశారు, ఒక వీడియో. అది మా ఇల్లు. తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చేశారు కదా, ఎందుకు చేయలేదు? చేశారు. చూడకుండా ఫాలో అవ్వకుండానే మీరు చెప్పాగానే అవునా మీ ఇల్లు అంటాను అనుకున్నారా? మీరు ఆవిడది కూడా చేశారు. ఆ ఇల్లు చూసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లు ఎప్పటి నుంచో మీకున్న కోరిక అంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసాను అనమాట. ఎంత కష్టపడ్డారు దానికోసం మీరు. కష్టపడలే, మేస్త్రీలు కష్టపడ్డారు. పంపించేయండి సార్, ఇంటర్వ్యూలో పంపించేయండి. అసలు పాపం ఎంత మంచిగా మాట్లాడుకోబోతున్నా. ఆడపిల్లలు మాట్లాడుకుంటే చూడలేరండి మీరు? చెప్పు నా గురించి, నా కష్టం దగ్గర చూసావు కదా. అంటే ఇప్పటికీ కష్టపడుతున్నా. ఓకే. ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల హౌస్ వర్క్ అయితే స్టాప్ చేసిన, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అంటే ఇంకో 6 months లో కంప్లీట్ చేయడం నా టార్గెట్. బట్ ఏమవుతుందో తెలియదు, ఇంతవరకు నిజమే చాలా కష్టమే. బట్ స్టార్ట్ చేశారు, ఎట్లయినా సరే చేసేద్దాం అంటే. నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏంటంటే నేను చేస్తానో చెయ్యలేనేమో అని అనుకున్నా. బట్ తిన్ దగ్గరుండి అవుతుంది నీతోని, నువ్వు చేయగలని చెప్పేసి చేశాడు. మధ్యలో నాకు కొంచెం ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు అవ్వకపోయినా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసిండు. సో థ్యాంక్ యూ. జనరల్గా ఏమంటే మన కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది.
జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది. మనకి ప్రతిరోజు కష్టం మన వెనకాలే ఉంటుంది. సో దానికి అదృష్టం ఇల్లు రూపంలో వచ్చింది. బట్ నేను చెప్తున్నా కదా, మా జబర్దస్త్ మొత్తంలో అంటే మా బ్యాచ్లో, నేను మన ఆసియా ఈ బ్యాచ్లో అందరికంటే పెద్ద ఇల్లు ఎవరిదంటే దీనిదే. తెలిసి తెలియక అయిపోయింది, అది నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంత పెద్ద ఇల్లు బేసిక్ గా మావన్నీ అంటే 2 డబుల్ బెడ్రూమ్ అట్లయితే వీళ్ళు 3 బెడ్రూమ్. ఓకే, సో తన కష్టం రీచ్ అవుతుంది. సో ప్రజెంట్ వెళ్ళేదారిలో అడ్డంకులు వస్తూ ఉంటాయి, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, అవి కూడా సర్దుకుంటే అయిపోతాయి, ఏం లేదు అయిపోతాయి అంతే. బట్ బాగానే కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి. నిజం చెప్తున్నా, పాపం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది అన్నమాట ప్రతిరోజు. అంటే సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించచ్చు ఈ రోజుల్లో, అది మాత్రం. కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు, కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే కంఫర్ట్ లేకపోతే పోదు. అంటే నాకు నీడ్ ఉంది, వెళ్తే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అనే టైప్ కాదు. ఈ రోజు కాబట్టి ఇల్లు రేపు కట్టొచ్చు. మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవద్దు, ఆ మనసును చంపుకొని వెళ్ళొద్దు అనే టైప్ మాట. సో అందుకని కష్టపడుతూ ఉంటాను. అదే వస్తుంది, అది కూడా అది కూడా కంపెనీ సక్సెస్ మీరు నేర్చుకున్నారే ఏంటి అలానే అనుకోండి. కాదండి, మీరు ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అనుకుంటా నా యాక్టింగ్ కెరీర్ నేను ఆపుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు అని అన్నారు. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది. నాకు అదొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి, ఎందుకని? మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని చూస్తారా లేకపోతే ముందు నుంచి అన్ని చూస్తున్నా? నేను అప్పటి నుంచి ఫాలో అవుతాను కాబట్టి గుర్తుంటాయి, ఇప్పటికిప్పుడు చూస్తే గుర్తుండవు కదా అన్ని. గుర్తుండవు కానీ ఎందుకు నాకు నమ్మకం రావట్లేదు. నమ్మకపోతే నేనేం చేయను. చాలా ఎక్కడ ఏం చెప్పారు చెప్పుంటారా మీరు అప్పటి నుంచి? నా వెనకాల తిరుగుతుంటున్నా, నేనేం చేసినా చెప్పేటట్టున్నారు. ఇప్పుడు మీకు తెలియకుండా ఏం చేస్తున్నారు చూసుకోండి, మనకు అన్ని తెలుసు. చాలా మంది అనుకుంటారు పాపం రాజు వల్ల అని, అసలు రాజు వల్ల అయితే కాదు. నేను ఆగిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల, అంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, బట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంతే. అంటే చాలా పెద్ద